ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆవుల సత్రం నుంచి ప్రజలందరినీ కూడా గడప గడపకి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరింది గత 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ విధంగా కుటుంబానికి మేలు జరిగిందనే కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చెప్తూ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంది కొంతమంది పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ డ్వాక్రా డబ్బులు కానీ చేయూత కానీ అట్లానే ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ కూడా చాలా మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు ప్రజలు చాలా ధైర్యం చెప్తా ఉంటారు. అట్లానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర కూడా గోదావరి జిల్లాలో, ఏదైతే గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాం, గోదావరి జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కన్నా రెట్టింపు జనం ఈరోజు. అక్కడ కూడా నేను పలు చోట్ల తెలుసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. 115 నుంచి 120 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం ఖాయం. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇవాళ ప్రభుత్వం. అట్లానే నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు అందరం కూడా కలిసి పనిచేసే కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అపూర్వ ఆదరణ లభిస్తుంది. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ ప్రచారం 3 చోట్ల జరుగుతూ ఉంది. కాబట్టి శరవేగంగా పట్టణం అంతా కూడా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజాదరణ గొప్పగా ఉంది. ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా, డాక్టర్స్ ఫ్యామిలీ 40 మంది డాక్టర్స్ కూడా ఈరోజు ప్రచార కార్యక్రమం నిన్న కూడా నిర్వహించారు, ఈరోజు కూడా. అట్లానే రానున్న 5 సంవత్సరాల కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, నర్సరావుపేటని కార్పొరేషన్ చేసే కార్యక్రమం, వైఎస్ఆర్ స్మృతివనం నిర్మాణం చేసే కార్యక్రమం కానీ, ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేసే కార్యక్రమం, జేఎన్టీయూ యూనివర్సిటీ తీసుకొచ్చే కార్యక్రమం, ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంక్షేమంతో అభివృద్ధి 2 కూడా కలిపి ప్రజలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి ఒకటే, మీకు పథకాలు మళ్ళీ రావాలన్నా, వాలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. అట్లానే నామినేషన్ కార్యక్రమం కూడా ఈ నెల 24వ తారీఖు నేను, మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ గారు ఇద్దరం కూడా కలిసి 24వ తారీఖున ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం రెడ్డినగర్ అక్కడి నుంచి ప్రారంభమై భారీ ర్యాలీగా ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. నామినేషన్ ప్రచార కార్యక్రమాలు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ